అమరావతి ఒకటి ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు. రోడ్లు వేయించేటటువంటి కార్యక్రమం, అట్లాగే అనుసంధానం చేయించే కార్యక్రమం, భవనాలు ఇవన్నీ కూడా. అయితే ఇందులో అర్జెంటుగా చేయాల్సిన పని ఒకటి, టోటల్గా నోటిఫై చేయటం, దాని జ్యూరిస్డిక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అన్నటువంటి అది సెంట్రల్కి పంపించి అప్రూవ్ చేయటం. అప్పుడు ఇక రాజధాని జోలికి ఇంకెవడూ రాలేడు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వీధుల పేర్లు పెట్టడం అన్నటువంటిది ఒకటి అవసరం. ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించేది ఏదో E5 E6 ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకుంటున్న దానికి ఈ పేర్లు చెప్తున్నారు. ABCDఈలు పెట్టుకోవడానికి మనమేమి విదేశాల్లో లేవు, లేదా విదేశాల్లో కూడా అట్లాంటి పేర్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు. బట్ మన దగ్గరకు వచ్చేటప్పటికి మనకు ఒక సంప్రదాయం ఉంది. మనమేమి ఇక్కడ స్థానిక రాజకీయ నాయకుల పేర్లు వద్దు, చక్కగా స్వతంత్ర సమరయోధుల పేర్లు, అలాగే అమరావతి అంటున్నాం కాబట్టి ఆ ఆధ్యాత్మికత ఉట్టిపడేటటువంటి పేర్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల కొండ మీద గోవిందరాజ వీధి, లేకపోతే శ్రీనివాసాపురం, ఇట్లాగా ఆ తిరుమల తిరుపతిలో అట్లా ఉంటుంటాయి. అలాగే అమరావతికి సంబంధించి ఏయన్న పేర్లు ఆధ్యాత్మికమైన రావచ్చు, లేదా తెలుగు రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్వతంత్ర సమరయోధుల పేర్లు కావచ్చు, లేదంటే కనుక దాతృత్వం లైక్ డొక్కా సీతమ్మ గారి లాంటి వాళ్ళ పేర్లు కావచ్చు. అట్లాంటి పేర్లని అటు రాయలసీమకి సంబంధించినటువంటి సమరయోధుల పేర్లు, అలాగే ఇటు పక్కన కోస్తాకి సంబంధించి ఉత్తరాంధ్రకి సంబంధించి అట్లా అందరి పేర్లని అక్కడ వచ్చేటట్టు చేస్తే రాజధాని మాది అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ ఇదంతా మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి వీలుగా ఉంటుంది.